దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. 7వ అధ్యాయము 7వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. 7వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనులకు తీర్పు తీర్చువాడు. ఏమని చెప్పిండు? జనములు నిజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము అని దావీదు 7వ అధ్యాయము కీర్తన భాగంలో చెప్పబడిన మాట ఇది. జనములు సమూలముగా కూడి నన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. ఇప్పుడు ఎవరు ఆసీనుడవు కమ్ము అని అంటాడు? పైన ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. పైన దేవుడే సమస్త మానవులకు ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే నియమించబడ్డ దేవుడు. మనం నియమించడం కాదు, దేవుడే. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. మనం నియమిస్తే కాదు దేవుడైంది. ఆయనే సృష్టించిన సృష్టికర్త. ఆసీనుడవు, పైన ఉన్నవాడు. పరమందు అంటే పైన ఉన్నవాడు ఆయన. అందరికీ ప్రభు, సమస్త మానవులకు, బంధుమిత్రులకు, మనకు ఈరోజు ఈ సమయం, ఈ క్షణం దేవుడిచ్చిన సమయం సమస్త మానవులకు. ఎందుకంటే దేవుడు ఇయ్యని సమయం అంటూ